నా పేరు లీనా. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో 4వ సంవత్సరం చదువుతున్నాను. అగ్రిప్ ఆన్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ భాగమైన న్యూట్రీబేకర్స్ హబ్లో ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఈనాటి కాలంలో అందరూ ఆరోగ్యంను దృష్టి పెట్టుకొని చిరుధాన్యాలు వాడుతున్నారు. కాబట్టి మనం ఈరోజు రాగి పిండితో మఫిన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి, ఆల్ పర్పస్ ఫ్లోర్, చక్కెర పొడి, గుడ్లు, నూనె, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పాల పొడి, పాలు, వెనిలా ఎసెన్స్. తయారు చేసే విధానం: మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చక్కెర పొడి మరియు నూనె వేసుకొని 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. విడిగా గుడ్లను బీట్ చేసుకొని ఈ మిశ్రమంలో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పాల పొడి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రెష్ పాలను తీసుకొని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. 1 కప్పు నీళ్ళల్లో వెనిలా ఎసెన్స్ వేసుకొని ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బిస్కెట్ సహాయంతో 10 నిమిషాల పాటు ఎయిర్ బబుల్స్ వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. ఎయిర్ బబుల్స్ ఎంత బాగా వస్తే అంత చక్కటి మఫిన్స్ మనకు వస్తాయి. ఈ మిశ్రమంలో మనం జల్లించి పెట్టుకున్న పిండిని వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకొని చక్కటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ముందుగానే ఓవెన్ 180 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చేంత వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కప్ కేక్ ట్రేలో నింపుకోవాలి. ఈ మఫిన్స్ను 20 నిమిషాల పాటు ఓవెన్లో బేక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మఫిన్స్ టూత్పిక్ టెస్ట్ చేసి దాని తర్వాత బయటికి తీసి చల్లార్చుకోవాలి. అప్పుడు మనకు రుచికరమైన, ఆరోగ్యకరమైన మఫిన్స్ రెడీ.